గందరగోళం నెలకొంది. ఇక పుదుచ్చేరిలో టీవీకే అధినేత విజయ్ సభలో కలకలం రేగింది. ఒక వ్యక్తి మెటల్ గన్ తో సభలోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ఎవరా వ్యక్తి? పోలీసులు ఏం చెప్తున్నారు? హిమబిందు మొత్తం మీద అంటే టీవీకే అధినేత విజయ్ అంటే సంబంధించిన పార్టీకి సంబంధించిన సభ అంటేనే పోలీసులకు ఒక సవాల్గా మారుతుంది. గతంలోనూ మనం చూస్తాం, ఎన్నో రకాల తొక్కిసలాట్లు జరిగాయి, తోపులాట్లు జరిగాయి, చాలా చోట్ల చాలా రకాల ఇబ్బందులు చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఇవాళ తాజాగా పుదుచ్చేరిలో ఆయన సభకు సంబంధించి నిన్న మొన్న కూడా పోలీసులు ఎంతో ఉత్కంఠ మధ్యన అతనికి అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ సభ ప్రారంభం అవుతుంది. అయితే ఈ లోపే ఒక వ్యక్తి అంటే పోలీసులు సభకు జరిగేటట్టు ప్రాంతంలో చుట్టుపక్కల పూర్తి స్థాయిలో కూడా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి మొత్తం కూడా అంటే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు జరుపుతున్నారు. అదే స్థాయిలోనే ఎటువంటి తోపులాట్లు తొక్కుసాట్లు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఒక వ్యక్తి మాత్రం లోపలికి సభలోకి వస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి దగ్గర మాత్రం ఒక గన్నుని అంటే భద్రతా సిబ్బంది కనుగొనడం జరిగింది. అయితే అతన్ని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు అతని వ్యక్తి ఎవరు, ఎందుకు లోపలికి తీసుకొచ్చారు అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. అంటే ఉన్నటువంటి సమాచారం ప్రకారం అది లైసెన్స్డ్ గన్ గా చెప్తున్నారు. మరి లైసెన్స్డ్ గన్ను ఉపయోగించేటటువంటి వ్యక్తి లోపలికి ఎందుకు వచ్చారు, లేదంటే ఇంకేదైనా సరే కారణాలు ఉన్నాయా, ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సో మొత్తం మీద అంటే ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా పరంగా కావచ్చు, ఎందుకంటే టీవీకి అధినేతకి ఎంతో జన ఆదరణ పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన భద్రతకు సంబంధించి కూడా సభ వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభ జరుగుతున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగానే అంటే మెయిన్ సభ జరిగేటటువంటి ప్రాంగణం వద్ద అత్యంత భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆ అనుమానిత వ్యక్తిని, ఆ రివాల్వర్ ఏదైతే గన్ పెట్టుకున్నటువంటి వ్యక్తిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు, విచారణ జరుపుతున్నారు. విచారణలో మరికొన్ని వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అతనికి సంబంధించి సభకు సంబంధించి స్థానికులు కావచ్చు, అదేవిధంగానే పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, నాయకులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో పోలీస్ అధికారులు అతన్ని స్టేషన్ తరలించి ప్రస్తుతానికి అతన్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.